సో ఈరోజు టాపిక్ వచ్చేసి సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్. వెరీ సింపుల్ అన్నమాట. సో ఈరోజు సార్టర్ అండ్ అగ్రిగేటర్ రెండు చూద్దాం. సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవి. సార్టర్ అంటే ఏంటి? జస్ట్ టు సార్ట్ ద డేటా అంతే. టు సార్ట్ ద డేటా ఇన్ ascending or descending order. మనం SQL లో కూడా ఇది యూజ్ చేస్తాం. SQL లో కూడా మనము డేటాని సార్ట్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే మనం ఇన్ఫర్మేటిక్ పవర్ సెంటర్లో అయినా కానీ ఐఎస్సిఎస్ అయినా కానీ ఈ సార్టర్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ సార్టర్ వచ్చేసి మెయిన్గా మనము డేటాని సార్ట్ చేయడానికి ఫస్ట్ డేటా సార్ట్, సెకండ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయాలంటే ఈ సార్టర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇన్ బిట్వీన్ లైక్ జాయినర్ ముందు అయినా యూజ్ చేయొచ్చు. జాయినర్ ముందు, తర్వాత లుక్అప్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి, తర్వాత ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి. సో ఇలాగ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ముందైనా మనం సార్టర్ యూజ్ చేసుకొని సార్టెడ్ డేటాని మనం ఏ ట్రాన్స్ఫర్మేషన్ కైనా డేటాని పాస్ చేస్తే సో పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఇందులో ప్రాపర్టీస్ వచ్చేసి ఏముండదు, జస్ట్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ అంతే. బేస్డ్ ఆన్ నువ్వు ఏ కాలం సెలెక్ట్ చేసుకుంటే ఆ కాలంని నువ్వు సార్ట్ చేయొచ్చు, అసెండింగ్ ఆర్ డిసెండింగ్. సో ఇక్కడ ఏమున్నాయి, సార్ట్ ద డేటా, సెలెక్ట్స్ డిస్టింగ్స్. ఇది కూడా యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. సో సార్ట్ అంటేనే మనకి ఏం చేస్తుంది. సో ఇప్పుడు సోర్స్ ఉంది అనుకున్నాము, సోర్స్ ఉంది ఇక్కడ. సో ఐడి ఉంది, నేమ్, సిటీ. ఓకే, సో దీన్ని సార్టర్కి పాస్ చేస్తున్నాము. సో బేస్డ్ ఆన్ సిటీ అనుకున్నాం, బేస్డ్ ఆన్ సిటీ నువ్వు సార్ట్ చేస్తున్న డేటా. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో ఇది యాక్టివ్ అని ఎందుకు అంటామంటే ఈ కాలమ్స్ లో ఉన్న డేటా అనేది మ్యానిపులేట్ అవుతుంది. సో ఎలా అవుతుంది, ఇప్పుడు ఐడి 1 ఉంది అనుకున్నాను, 1, నేమ్ సమ్ ఏబిసి, సిటీ బెంగళూరు, తర్వాత ఐడి నెంబర్ 2 XYZ నేమ్ చెన్నై, ఐడి నెంబర్ 3 123 నేమ్ హెచ్విడి. సో డేటా ఇలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సిటీ పైన సార్ట్ చేస్తున్నాము. సో ఫైనల్ గా మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది ఇక్కడ సార్ట్ చేస్తే. సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో, లెట్స్ సే అసెండింగ్ ఆర్డర్లో చేస్తాం అనుకున్నాం. సో అసెండింగ్ అంటే ఏంటి, ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఫస్ట్ ఏబిసి అలా వస్తుంది. సో ఇదే డేటా ఇలా ఈ డేటానే వస్తుంది, రైట్. ఇది ఇక్కడ ఇలా ఉంది అనుకుందాం, బట్ ఇంతకుముందు ఇక్కడ డేటా కూడా ఏబిసి సమ్ జపాన్ కంటిన్యూ ఉంది అనుకున్నాం.
సో డేటా ఇలా ఉన్నప్పుడు మనం అసెండింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ బెంగళూరు వస్తుంది, చెన్నై, హైదరాబాద్, జపాన్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, డేటా అనేది మ్యానిపులేట్ అయింది. సో దెర్ ఈస్ ఏ చేంజ్ ఇన్ కాలమ్స్. సో చేంజ్ ఇన్ కాలమ్స్ ఉందంటే అది యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ప్యాసివ్ ఎప్పుడు అంటాం, ఈ డేటా ఎలా ఉందో సేమ్ అలానే టార్గెట్లకు లోడ్ చేస్తే అది ప్యాసివ్ అంటాం. సో ఇది సాఫ్ట్వేర్ అనేది యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు దీన్ని. ఈ సాఫ్ట్వేర్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్, కెన్ సార్ట్ డేటా ఫ్రమ్ రిలేషనల్ టేబుల్స్ ఆర్ ఫ్లాట్ ఫైల్స్ బోత్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సోర్స్ అనేది టేబుల్ అయినా సార్ట్ చేయొచ్చు, ఫైల్ అయినా సార్ట్ చేయొచ్చు. ఓన్లీ ఇన్పుట్ అవుట్పుట్ కీబోర్డ్స్ ఆర్ దేర్. సో ఇన్పుట్ అవుట్పుట్ అవి రెండే ఉంటాయి అంతే. సార్ట్ టేక్స్ ప్లేస్ ఆన్ ద ఇంటిగ్రేషన్ సర్వర్ మెషిన్. సో ఇంటిగ్రేషన్ సర్వర్ అనేది అది ఇంటర్నల్ గా ఎస్క్యూఎల్ క్వెరీ రాస్తున్నాం, సో డేటా సార్ట్ చేయడానికి. మల్టిపుల్ సార్ట్ కేస్ ఆర్ సపోర్టెడ్. ద ఇంటిగ్రేషన్ సర్వర్ సార్ట్స్ ఈచ్ పోర్ట్ సీక్వెన్షియల్లీ. సో నువ్వు మల్టిపుల్ కండిషన్స్ అయినా ఇవ్వచ్చు ఇక్కడ. సో సార్ట్ అండ్ సిటీ, తర్వాత సార్ట్ అండ్ ఐడి. సో అలా కూడా మనం మల్టిపుల్ కండిషన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సో సీక్వెన్షియల్ గా మనం ఎలా ఇచ్చుంటామో సో అలానే ఇంటిగ్రేషన్ సర్వర్ అనేది సార్ట్ చేస్తుంది డేటాని. Sorted transformation is often more efficient than a sorted performed on a database with an ordered class. సో మనం క్వైరీస్ రాసి డేటాని సార్ట్ చేసేదానికన్నా ఈ సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తే ఇట్స్ మోర్ ఎఫిషియంట్ అన్నమాట. ఓకే, సో మనం మ్యాపింగ్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేస్తే మనకి జాబ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ డేటాబేస్ క్వైరీస్. సో దాని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, డూప్లికేట్స్ రికార్డ్స్ ఏమైనా రిమూవ్ చేయాలనుకుంటే మనకు ఇక్కడ డిస్టింక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డిస్టింక్ట్ అంటే ఏమి, మనకు ఓన్లీ యూనిక్ రికార్డ్స్ కావాలంటే డిస్టింక్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం SQL లో. సేమ్ అలానే మనకి సాఫ్ట్వేర్లో కూడా డిస్టింక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే డూప్లికేట్స్ ఏమైనా ఉన్నా అది రిమూవ్ చేస్తుంది. యాక్ట్స్ యాజ్ అన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ డిస్టింక్ట్ ఆప్షన్ ఎల్స్ యాజ్ ప్యాసివ్. సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. సో నువ్వు సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని నువ్వు డేటా ఏం సార్ట్ చేయలేదంటే, బట్ నువ్వు ఓన్లీ డిస్టింక్ట్ ఆప్షన్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నావు. సో అప్పుడు ఇది ఎలా పనిచేస్తుందంటే ఇది ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ లాగా వర్క్ అవుతుంది. యాక్ట్స్ యాజ్ అన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ డిస్టింక్ట్ ఆప్షన్. సో డిస్టింక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే యాక్టివ్ లాగా పనిచేస్తుంది. ఇఫ్ యూ డోంట్ సెలెక్ట్ డిస్టింక్ట్స్ ఆప్షన్ అండ్ సార్టర్ కూడా నువ్వు సార్ట్ చేయట్లేదు డేటాని, సో అప్పుడు ఏమవుతుంది, జస్ట్ నార్మల్ ట్రాన్స్ఫర్మేషన్ లాగా ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ లాగా వర్క్ అవుతుంది. జస్ట్ మనకి ఇన్పుట్ ఏవే కాలమ్స్ వస్తాయో సేమ్ కాలమ్స్ ని పాస్ చేస్తుంది. ఓకే, సో ఇది సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్స్ వెరీ సింపుల్. జస్ట్ ఒక చిన్న మ్యాపింగ్ క్రియేట్ చేద్దాం మనకి. సో మన దగ్గర సోర్సెస్ ఏమున్నాయి ఇక్కడ, సోర్సెస్ ఫ్లాట్ ఫైల్ ఉన్నాయి, టార్గెట్ టేబుల్స్ కూడా ఉన్నాయి. సో ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. సో ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ లో డేటా ఏముంది మనకి, సో ఒకసారి డేటా చెక్ చేద్దాం. ఎంప్లాయీ, సో ఇక్కడ సో నేమ్ ఉన్నాయి, తర్వాత డిపార్ట్మెంట్ ఉంది, శాలరీ ఉంది. సో ఐడి వచ్చేసి ఆల్రెడీ ఇచ్చిన సీక్వెన్స్ లోనే ఉంది. సో మనం సార్టింగ్ ఎక్కడెక్కడ చేయొచ్చు, నేమ్ పైన చేయొచ్చు, డిపార్ట్మెంట్, శాలరీ. సో
సో ఎంప్లాయీ ఇన్ఫో తీసుకుంటా, డైరెక్ట్ మ్యాపింగ్కి వెళ్ళి మ్యాపింగ్ క్రియేట్ చేస్తా ఇక్కడ అండర్స్కోర్ సాఫ్ట్వేర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక ఓకే. సో ఎంప్లాయీ ఇన్ఫో ర్యాంక్ చేసుకుంటే టార్గెట్ వచ్చేసి ఎంప్లాయీ ఇన్ఫో అనేది సో ఇక్కడ సార్టర్ తీసుకోవాలి. సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, ఏజెడ్ అని ఉంది కదా, ఇది సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్. జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మనకి సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. సో ఐ జస్ట్ సెలెక్ట్ ఆల్, తర్వాత టార్గెట్ కూడా నేను చేస్తాను. సో ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి. సో బై డిఫాల్ట్ గా అన్ని ఇవి ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, ఈ కీ అనేది ఒకటి ఉంది ఇక్కడ. కీ అనేది ఏంటి ఇక్కడ చూద్దాం. సో ఈ సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ లో మనకి ఒక ఎక్స్ట్రా కీ కాలం అని ఉంది ఇక్కడ. ఓకే, సారీ కీ పోర్ట్ అని ఉంది. సో ఇన్పుట్ అవుట్పుట్ అనేది డిఫాల్ట్, ఇంకొకటి కీ అని ఎనేబుల్ అయింది. అది ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ, సో సార్టెడ్ క్యాచ్ సైజ్ ఇది ఆటోనే ఉంటుంది ఎప్పుడు బై డిఫాల్ట్. సో ఇక్కడ డిస్టింగ్ అని ఉంది. డిస్టింగ్ అంటే ఏంటి, ఇది డూప్లికేట్ ని రిమూవ్ చేయాలనుకుంటే మనం ఇది ఎనేబుల్ చేసుకుంటే ఇంటర్నల్ గా ఇంటిగ్రేషన్ సర్వర్ అనేది డిస్టింగ్ క్వైరీ రాస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ డూప్లికేట్స్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేస్తుంది. ఓకే, తర్వాత పోర్ట్స్కి వెళ్దాం. సో ఇక్కడ మనము డేటాని సార్ట్ చేయాలంటే ఈ కీ అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్టికులర్ కాలమ్ ని మనం దానికి డైరెక్షన్స్ ఇవ్వచ్చు. సో ఇలాగ అసెండింగ్ డైరెక్షన్ లేకపోతే డిసెండింగ్ డైరెక్షన్ అని. సో లెట్స్ సే ఫస్ట్ నేను నేమ్ తీసుకుంటా. సో నేమ్ ఎనేబుల్ చేస్తుంది, ఇది కీ కాలమ్ అని చెప్తున్నా. సో ఇక్కడ డిఫాల్ట్ ఫస్ట్ అసెండింగ్ ఉంటుంది, డిసెండింగ్ అంటే డిసెండింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను అసెండింగ్ తీసుకుంటున్నా. సో నేమ్ ని సార్ట్ చేస్తున్నా, ఇప్పుడు అసెండింగ్ గా సార్ట్ చేస్తున్నా. సో అప్లై, ఓకే, సేవ్ ఇట్. సో ఓకే, సో మనం ఇక్కడ ఆల్వేస్ రీయూజబుల్ సెషన్స్ అని తీసుకుంటున్నాం కాబట్టి మనకి సెషన్ క్రియేట్ అవుతుంది. సో వర్క్ ఫ్లో విత్ రీయూజబుల్ సెషన్ అంటే వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తుంది, వర్క్ ఫ్లో విత్ సెషన్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు వర్క్ ఫ్లో విత్ సెషన్ క్రియేట్ చేస్తాను. సో టార్గెట్ వచ్చేసి అరకిల్ టార్గెట్ సోర్స్ చేస్తాను. సో ఇక్కడ స్పెసిఫిక్ గా నేమ్ వస్తుంది బై డిఫాల్ట్ గా. వర్క్ ఫ్లో నేమ్ కి WF అని తీసుకుంటుంది, సెషన్ కి ఎస్ అని తీసుకుంటుంది. నెక్స్ట్, సో వర్క్ ఫ్లో నేమ్ క్రియేట్ చేసింది, తర్వాత సెషన్ నేమ్, సో మ్యాపింగ్ నేమ్ ఇది. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో వర్క్ ఫ్లో నేమ్ అనేది సక్సెస్ గా జనరేట్ అయింది, ఫినిష్. సో ఇప్పుడు వర్క్ ఫ్లో మేనేజర్కి వెళ్తే సో ఇక్కడ వర్క్ ఫ్లోస్కి వెళ్తే మనకు ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ ఉంది సార్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్. సో డైరెక్ట్ గా ఓపెన్ చేసుకొని సెషన్కి వెళ్ళి ఇక్కడ ప్రాపర్టీస్ చెక్ చేసుకోవాలి. సోర్స్ ఆర్కిల్ సోర్స్ ఉంది, టార్గెట్ వచ్చేసి టార్గెట్ ఉంది, ఆల్వేస్ నార్మల్. తర్వాత ఇంకేం చేంజ్ చేయదు. సో డేటా ఆల్రెడీ ఉంది కాబట్టి టార్గెట్ లో ట్రంకేట్ చేస్తుంది. సో ఇక్కడ సార్టర్కి వెళ్తే ఇక్కడ ప్రాపర్టీస్ చూసుకోవచ్చు. మనం మ్యాపింగ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏ ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోవాలి. సో డిస్టింగ్స్ ఆప్షన్ ఏమి సెలెక్ట్ చేయలేదు. ఓకే, అప్లై, సేవ్ ఇట్. సో వర్క్ ఫ్లో అనేది వ్యాలిడ్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాము, రన్ చేద్దాం. సో టార్గెట్లో ఒకసారి
సో డేటా ఉంది కదా ఇక్కడ, ఇది సార్టెడ్ లో లేదు ఇప్పుడు. సో మనం ఏం చేస్తున్నాము, నేమ్ పైన సార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను రన్ చేసిన తర్వాత ఈ టేబుల్ ని ట్రంకేట్ చేసి సార్టెడ్ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో లెట్స్ రన్ ద మ్యాపింగ్. సో ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది. సో 17 రికార్డ్స్ ఉన్నాయి, 17 రికార్డ్స్ లోడ్ చేస్తున్నాం. దీన్ని పిన్ చేస్తా, కావాలంటే మనం కంపేర్ చేయొచ్చు. నెక్స్ట్ రన్ చేస్తే సో ఇప్పుడు సార్ట్ అయింది. ఇక్కడ నువ్వు చూసుకుంటే ఐడియా మొత్తం జంబుల్ అయిపోయింది, ఎందుకంటే సో డేటాని అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేసింది కాబట్టి. సో ఏ, ఫస్ట్ లెటర్ ఏ, నెక్స్ట్ సి, ఏబిసి, సో అలాగా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో సార్ట్ చేసింది డేటా. ఓకే, సో దీనికి కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ ఐడి సీక్వెన్స్ లో ఉంది ఇంతకుముందు, ఇప్పుడు ఐడి మొత్తం చేంజ్ అయిపోయింది. మనం తీసుకెళ్ళి నేమ్ పైన సార్ట్ చేసాం. సేమ్ అలానే ఇక్కడ సార్టర్కి వెళ్ళి కోడ్స్, సో ఇప్పుడు నేమ్ తీసుకున్నా కదా, నెక్స్ట్ నేను శాలరీని కూడా సార్ట్ చేస్తాను. శాలరీ డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేస్తాను. సో హైయెస్ట్ టు లోయెస్ట్. సో ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, సేవ్ ఇట్. ఇక్కడికి వచ్చి దీనిపైన క్లిక్ చేసి రీఫ్రెష్ చేస్తే మ్యాపింగ్ అనేది రీఫ్రెష్ అవుతుంది. నెక్స్ట్ సేవ్ చేయి. సో ఇప్పుడు దీన్ని రీస్టార్ట్ చేస్తాం, రీస్టార్ట్ టాస్క్. సో సక్సీడ్ అంటే ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని కూడా పింగ్ చేస్తాను, మళ్ళీ రీరన్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఏంటి, నేమ్ అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అయింది, తర్వాత సాలరీ కూడా. సో ఇక్కడ సాలరీ డిసెండింగ్ ఆర్డర్ తీసుకున్నారా. సాలరీ డిసెండింగ్ ఆర్డర్ ఈ సార్ట్ అవ్వలేదు సరిగా. డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ టు లోయెస్ట్ రావాలి. 60,000, 19,500. ID name, ascending to display. మల్టిపుల్ సపోర్ట్ చేయదు యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఐడి అసెండింగ్ లో చేస్తే సీక్వెన్స్ లో వస్తుంది 1 2 3, నెక్స్ట్ నేమ్ సార్ట్ చేయాలంటే జంబుల్ అయిపోతాయి ఆబ్వియస్లీ. సో మల్టిపుల్ సపోర్ట్ చేయదు ఇది. సో నీకు ఇంకొక కాలం సార్ట్ చేయాలంటే మనము ఇంకొక సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాల్సింది. బట్ అయినా కూడా మనకి ఫైనల్ గా ఏది ఉందో దాని అదొకటేనే లోడ్ చేస్తుంది. Short keys are supported, the integration is source each port. Ascending order. Which
refresh, save it, start. సో డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసింది ఇక్కడ. సో సింగిల్ సింగిల్ కాలం ఒకటే మనం సార్ట్ చేసుకోవాలి. ఓకే, కోడ్స్కి వెళ్ళి మళ్ళీ దీన్ని సేవ్ చేసి salary descending order apply. Okay, save it, refresh, save it, start. సో ఇప్పుడు salary descending order లో సార్ట్ చేసింది. సో మనం ఒకటే కాలం ని సార్ట్ చేయాలి. సేమ్ డేటా సెట్ కాబట్టి మనం ఒకటే కాలం పైన వర్క్ చేసేలాం. సో క్వైరీ రాస్తున్నాం. సో salary order salary salary. సో ఇక్కడ నేమ్ సార్ట్ అయింది. Salary. Salary. సో ఇక్కడ కూడా మల్టిపుల్ కండిషన్స్ వర్క్ అవ్వదు. స్కూల్ పేరు కూడా ఏదో ఒకటే తీసుకోవాలి. సో నేమ్ డిసైనింగ్ చేసుకుంటే నేమ్ డిసైనింగ్ అయ్యింది. సాలరీ డిసైనింగ్ చేసుకుంటే సాలరీ డిసైనింగ్. సో మల్టిపుల్ కాలమ్స్ సార్ట్ అవ్వట్లేదు. ఓకే, సాలరీ సో నేమ్ డిసైనింగ్ అవ్వలేదు. సో స్టార్టింగ్ ఇనిషియల్ గా మనం ఏది తీసుకుంటే దానిపైన సార్ట్ చేస్తుంది. సో మనం మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చినా కూడా స్టార్టింగ్ మనం ఏ కాలం అయితే మెన్షన్ చేసి ఉంటామో సో అదే సార్ట్ చేస్తుంది అంటే. ఓకే, సో ఇక్కడ సాలరీ డిసెండింగ్ చేయమంటే సాలరీ డిసెండింగ్ లో ఉంది, బట్ నేమ్ మాత్రం అది చేంజ్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు సో మనం ఇక్కడ నేమ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు సాలరీ డిసెండింగ్ ఆర్డర్లో చేస్తున్నాం కాబట్టి. సో ఆటోమేటిక్ గా నేమ్ కూడా ఈ సాలరీ డిసెండింగ్ ఆర్డర్ లోనే నేమ్ కూడా డిసెండింగ్ ఆర్డర్ లోనే మనకు సార్ట్ అవుతుంది. సో ఇది లాస్ట్ కాలం కాబట్టి సో సాలరీ 50,000 5 lakh, ఈ ఎంప్లాయీ రిలేటెడ్ నేమ్ కూడా సార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్. సో నువ్వు తర్వాత ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఇచ్చినా కూడా ఐడి సో బేస్డ్ ఆన్ శాలరీ ఫస్ట్ కాలం పైననే మిగతా డేటా కూడా సార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. Multiple sort keys are supported. Okay, but each port sequentially it will execute. Okay. సో అర్థమైంది ఇది అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్. సో అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి?
క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేయడానికి. లైక్ మనకి ఎస్క్యూఎల్ ఏమేమి ఉన్నాయి, అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఎస్క్యూఎల్ మనకి ఏమున్నాయి, సమ్, యావరేజ్, మినిమం, మ్యాక్స్, కౌంట్. సో ఇవి మనం రెగ్యులర్ గా ఇవే యూజ్ చేస్తాం ఎక్కువ కదా. సో ఎస్క్యూఎల్ లో ఇవి మనకి ఇన్ఫర్మేటిక్ కూడా, పవర్ సెంటర్ లో కూడా సేమ్ ఇవే యూజ్ చేస్తాం బై యూజింగ్ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. సో ప్రాపర్టీస్ ఏముంటాయి మనకి ఇక్కడ, అగ్రిగేటెడ్ ఇది కూడా యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇట్స్ ఏ కనెక్టర్. పోర్ట్స్ ఏమున్నాయి మనకి, ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి, వేరియబుల్ పోర్ట్స్ ఉంటాయి, తర్వాత గ్రూప్. సో మనం అగ్రిగేట్ చేస్తున్నామంటే గ్రూప్ బై అనేది యూజ్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఎగ్జాంపుల్ గా, టోటల్ ఆర్డర్ కాస్ట్ అనేది వీడు సమ్ ఆఫ్ ఐటమ్ కాస్ట్. సో ఐటమ్ ని, టోటల్ ఆర్డర్స్ అంటే ఎన్ని ఐటమ్స్ సేల్ అయినాయి కదా. సో అదే ఇక్కడ సమ్ చేస్తున్నాడు. దాన్ని ఒక పోర్ట్ క్రియేట్ చేసి అవుట్పుట్ పోర్ట్ కింద తీసుకొని సమ్ ఆఫ్ ఐటమ్ కాస్ట్ అని ఇచ్చాడు. తర్వాత గ్రూప్ బై ఆర్డర్ ఐడి. సో ఆర్డర్స్ మనకి డిఫరెంట్ ఆర్డర్స్ ఉంటాయి, బట్ ఒక కస్టమర్ కి ఒక కస్టమర్ ఐడి ఉన్నట్టు. సో తను ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటే ఈచ్ ప్రోడక్ట్ కి ఒక యూనిక్ ఐడి అనేది ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఇక్కడ ఏం చేస్తున్నాడు, గ్రూప్ చేస్తున్నాడు. ఆర్డర్ ఐడిని గ్రూప్ చేసి టోటల్ ఐటమ్ కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. సో క్రియేట్ ఎక్స్ప్రెషన్ ఇన్ అవుట్పుట్ ఆర్ వేరియబుల్ పోర్ట్ యూసేజ్ స్టాండర్డ్ అగ్రిగేషన్స్ మనం పర్ఫామ్ చేయడానికి అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తాం. సో ఇన్ని ఉన్నాయి, యావరేజ్, కౌంట్, ఫస్ట్, లాస్ట్, మ్యాక్సిమమ్, మినిమమ్, తర్వాత సమ్, వేరియన్స్. సో రిటర్న్ సమ్మరీ వాల్యూస్ ఫర్ నాన్ null data in selected ports, used only in aggregated transformation, used in output ports only. సో ఈ క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేయాలంటే అవుట్పుట్ పోర్ట్ సెలెక్ట్ చేసుకుని, సో అక్కడ ఎక్స్ప్రెషన్ లో మనము లాజిక్ అనేది రాయాలి. Calculate a single value for all records in the group. Only one aggregate function can be nested within an aggregate function. So conditional statements can be used with these functions. సో ఇవన్నీ మనం ఎలా చేయొచ్చని చూద్దాం. తర్వాత మనకి సో అవుట్పుట్ పోర్ట్ తీసుకుంటాం కదా. సో అక్కడ ఎక్స్ప్రెషన్ ఎనేబుల్ అవుతుంది. సో దాన్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఫంక్షన్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్స్ అని ఉంటాయి. సో ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ మనం ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ సినియర్ మనం యూజ్ చేసుకోవచ్చు. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఆర్ సపోర్టెడ్ ఓన్లీ ఇన్ ద అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్. సో నువ్వు సమ్ చేయాలనుకున్నవి ఓన్లీ నువ్వు అగ్రిగేటర్ లోనే యూజ్ చేయాలి. నువ్వు ఎక్స్ప్రెషన్ లోకి వెళ్ళి సమ్ యూజ్ చేసుకోవాలనుకుంటే వర్క్ అవ్వవు. ఎక్స్ప్రెషన్ లో మనకి ఓన్లీ లాజిక్స్ రాయగలం, అంతేగాని మనం సమ్ చేయలేము. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏమైనా పర్ఫామ్ చేయాలంటే అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే యూజ్ చేయాలి. సో కండిషనల్ అగ్రిగేట్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సపోర్టెడ్. సమ్ ఆఫ్ వాల్యూ కండిషన్స్. సో ఇలా రాయాలి, ఎక్స్ప్రెషన్ లో అయితే మనం ఇలా రాసుకోవాలి. సో ప్రాపర్టీస్ ఏముంటాయి, డైరెక్ట్ క్యాష్ డైరెక్ట్ ఉంటుంది, సార్టెడ్ ఇన్పుట్, ఇందులో కూడా మనకి సార్టెడ్ ఇన్పుట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఎనేబుల్ చేసామంటే మనం సార్టెడ్ డేటాని అగ్రిగేటర్ కి పాస్ చేస్తున్నామని అర్థం. సో వన్స్ యూ ఎనేబుల్ దిస్, సో ఇంటిగ్రేషన్ సర్వర్ అది అంటే అది అలా అనుకుంటుంది మనకి సార్టెడ్ డేటా వస్తుందని అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ కి. సో ఇది ఎనేబుల్ చేస్తే we should pass sorted data, sorted input to the aggregated transformation. Okay. సో ఈ డేటా క్యాచ్, ఇండెక్స్ క్యాచ్ ఇది అంటే డిఫాల్ట్ గా ఉంటుంది.
సెట్ అగ్రిగేటర్ క్యాచ్ ఆన్ ఇంటిగ్రేషన్ సర్వీస్. తర్వాత ఎందుకు సార్టెడ్ ఇన్పుట్ పాస్ చేయాలి అగ్రిగేటర్కి? సో అగ్రిగేటెడ్ వర్క్స్ ఎఫిషియెంట్లీ విత్ సార్టెడ్ ఇన్పుట్ డేటా. సో డేటా సార్ట్ అంటే అది ఈజీగా సమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు లెట్స్ సే మనకి సమ్ ఆఫ్ ఐటమ్ కాస్ట్ అని చేస్తున్నాం. సో ఐటమ్స్ మనకి డిఫరెంట్ ఉండొచ్చు కదా ఇట్లా. సో నువ్వు అగ్రిగేటర్ యూస్ చేస్తున్నప్పుడు అది సమ్ చేయాలంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ అది సర్చ్ చేసుకుంటూ వెళ్తుంది సమ్ చేయడానికి. లెట్స్ సే ఇక్కడ మనం ఐటమ్ కాస్ట్ అనేది ఏ ఐటమ్ లెట్స్ సే యాపిల్ చేస్తున్నాము. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే. సో సమ్ ఆఫ్ యాపిల్ ఐటమ్ కాస్ట్ తీసుకుంటున్నాము. సో అప్పుడు ఇక్కడ అగ్రిగేటర్ ఏం చేస్తుంది? సో ఇక్కడికి వచ్చిన ఇన్పుట్ లో ఇక్కడ అన్ని ఆర్డర్ గా లేదనుకున్నాం. సో అప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ అది చెక్ చేస్తుంది. సో యాపిల్ అనేది ఎక్కడ ఉంది, దాని ఐటమ్ కాస్ట్ ఎంత ఉందని. సో తీసుకొని ఫైనల్ గా మనకి సమ్ అనేది ఇస్తుంది. సో వితౌట్ సార్టర్ అయితే అది ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ అది చెక్ చేసుకుంటూ వెళ్తుంది. అదే నువ్వు సార్టెడ్ ఇన్పుట్ ఇస్తే మనకి ఇక్కడ సో యాపిల్ అనేది ఫస్ట్ లోనే వస్తుంది. సో లెట్స్ సే యాపిల్ అనేది ఒక 5 ఐటమ్స్ ఉన్నాయి యాపిల్. సో అప్పుడు ఏం చేస్తుంది? 1 2 3 4 5 రికార్డ్స్ చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఆరెంజ్ ఉంది అనుకున్నాం. సో అది ఇక్కడతోనే స్టాప్ చేస్తుంది. సో ఇది ఇంత 5 రికార్డ్స్ తీసుకొని ఇది సమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇది అగ్రిగేటర్ అనేది పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. సో ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్ ఆల్ రికార్డ్స్ వన్ బై వన్, సార్టెడ్ ఇన్పుట్ ఇస్తే సో ఈ యాపిల్ అయిపోయిన తర్వాత వాల్యూ ఎక్కడ చేంజ్ అవుతుందో ఇంకా మిగతా రికార్డ్స్ అయితే చెక్ చేయదు. మిగతా రికార్డ్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఈ టైం అనేది సేవ్ అవుతుంది అగ్రిగేటర్ కి. సో అందుకే సార్టెడ్ ఇన్పుట్ ఇస్తే ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుందని ఇక్కడ చెప్తున్నారు. Sorted data can be aggregated more efficiently, decreasing time, total processing time. సో ప్రాసెసింగ్ టైం అనేది మనం రెడ్యూస్ చేయొచ్చు. ఇంటిగ్రేషన్ సర్వీస్ విల్ క్యాచ్ డేటా ఫ్రమ్ క్యాచ్ గ్రూప్ అండ్ రిలీజ్ ద క్యాచ్ డేటా అపాన్ రీచింగ్ ద ఫస్ట్ రికార్డ్ ఆఫ్ ద నెక్స్ట్ గ్రూప్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఫస్ట్ ఈ యాపిల్ అనే ఐటమ్ ఎన్ని ఉన్నాయో అన్ని సెర్చ్ చేస్తుంది. నెక్స్ట్ వాల్యూ చేంజ్ అయిన తర్వాత సో ఇదంతా ఒక మెమరీ కింద క్యాచ్ చేసుకొని అది సమ్ ని పర్ఫామ్ చేస్తుంది. ఓకే. సో డేటా మస్ట్ బి సార్టెడ్ అకార్డింగ్ టు ద ఆర్డర్ ఆఫ్ ద అగ్రిగేటెడ్ గ్రూప్ బై పోర్ట్. సో ఇది ఆబ్వియస్ గా మనము గ్రూప్ బై పోర్ట్ అనేది మెన్షన్ చేయాలి అగ్రిగేటర్ లో. పర్ఫార్మెన్స్ గెయిన్ విల్ డిపెండ్ అపాన్ వేరియింగ్ ప్యాటర్న్. సో మనం బేస్డ్ ఆన్ ఆపరేషన్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అది అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఎందుకు సార్టెడ్ ఇన్పుట్ ఇవ్వాలి, తర్వాత మనకి ప్రాపర్టీస్ ఏమున్నాయి, సో అగ్రిగేటర్ ఫంక్షన్స్ ఏమున్నాయి మనకి. ఓకే. సో ఆ ఫంక్షన్స్ ఏవేవి ఉన్నాయి, తర్వాత పోర్ట్స్ ఏముంటాయి మనకి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్రిగేటర్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు సోర్స్ అనేది మనకి ఎంప్లాయీ ఇన్ఫో ఉంది. సో దీంట్లో మనం ఏం చేయగలం అగ్రిగేటర్. సో మనం ఇక్కడ ఏం చేయాలి, శాలరీని క్యాలిక్యులేట్ చేయాలి బేస్డ్ ఆన్ డిపార్ట్మెంట్. ఓకే. సో టోటల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి ఎంత శాలరీ ఉంది, సో అడ్మిన్ డిపార్ట్మెంట్ కి ఎంత శాలరీ ఉంది. సో మనము సమ్ ఆఫ్ శాలరీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ చేద్దాం. ఓకే. సో ఈచ్ డిపార్ట్మెంట్ కి టోటల్ ఎంత శాలరీ వెళ్తుంది అనేది మనం ఐడెంటిఫై చేద్దాం. సో దీనికి మనము అగ్రిగేటర్స్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ సోర్స్ ఎంప్లాయీ ఇన్ఫో, సో ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కాబట్టి జస్ట్ క్రియేట్ మనకి.
సో అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ సోర్స్ వచ్చేసి ఎంప్లాయీ ఇన్ఫో, టార్గెట్ కూడా ఎంప్లాయీ ఇన్ఫో. సో ఇది అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్. క్లిక్ ఎనేబుల్ సెలెక్ట్ ఆల్. సో అన్ని పాస్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి మనము, ఇన్స్టెడ్ ఆఫ్ మనం సాఫ్ట్వేర్ తీసుకోవచ్చు కదా. సో సాఫ్ట్వేర్ తీసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నేను సాఫ్ట్వేర్ తీసుకుంటున్నాను. సో అన్ని వాల్యూస్ పాస్ చేస్తున్నాను. ఇక్కడ కూడా అన్ని వాల్యూస్ పాస్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్లో నేను డేటాని సార్ట్ చేస్తాను. మనకి ఏం కావాలి, శాలరీ కాబట్టి నేను శాలరీ చేస్తాను. ఓకే, అప్లై. ఓకే. సో సార్టెడ్ ఇన్పుట్ ఇస్తున్నాం మనం అగ్రిగేటర్కి. సో అగ్రిగేటర్ ఓపెన్ చేసి పోర్ట్స్కి వెళ్తే ప్రాపర్టీస్ సార్టెడ్ ఇన్పుట్ ఇస్తున్నా కాబట్టి నేను ఇది ఎనేబుల్ చేస్తాను. నెక్స్ట్ పోర్ట్స్కి వెళ్ళి సో నేను ఇంకొక న్యూ కాలం తీసుకుంటా, శాలరీని సమ్ చేస్తున్నా. అండర్ స్కోర్ సమ్ శాలరీ డిపార్ట్మెంట్. ఓకే. సో ఇది వచ్చేసి డెసిమల్ తీసుకున్నాం. సో 30 తీసుకుంటా. సో ఇది అవుట్పుట్ పోర్ట్. ఓకే. సో గ్రూప్ బై మనం ఏం చేయాలి, గ్రూప్ బై డిపార్ట్మెంట్. సో నేను దీన్ని ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు ఆల్ ఫంక్షన్స్ ఉన్నాయి, అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నాయి. అగ్రిగేట్ ఫంక్షన్ ఓపెన్ చేస్తే మనం ఏం చేయాలి, ఇప్పుడు సమ్ ఆఫ్ కోడ్స్కి వెళ్ళి శాలరీ. ఓకే. సో వ్యాలిడేట్ చేస్తే ఎక్స్ప్రెషన్ ఇస్ పాస్డ్. ఓకే. సో ఇలాగా సమ్ ఆఫ్ శాలరీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ నేను టార్గెట్కి పాస్ చేస్తాను. సో ఫైనల్గా మనకి ఇలా కనిపిస్తుంది. సేవ్ చేద్దాం. సో మ్యాపింగ్ అనేది వ్యాలిడ్ అయింది. సో జనరేట్ వర్క్ ఫ్లో. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఆర్గల్ టార్గెట్. నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్. సో ఇక్కడికి వెళ్తే జస్ట్ దీన్ని డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేసుకున్నాం. రీఫ్రెష్ అవుతుంది. వర్క్ ఫ్లోస్ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఓపెన్. సో ఒకసారి ప్రాపర్టీస్ చెక్ చేసుకోవాలి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని. సో మ్యాపింగ్ సోర్స్కి సోర్స్ ఉంది, టార్గెట్కి టార్గెట్ ఉంది. సో ఇది నార్మల్. తర్వాత టేబుల్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. సో అగ్రిగేటర్లో ఏమి ఉన్నాయి, సో సార్టెడ్ ఇన్పుట్ ఎనేబుల్ అయింది సార్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్కి. సో ఇక్కడ డిస్టింక్ట్ ఏం సెలెక్ట్ చేసలేదు. సో అప్లై. ఓకే, సేవ్ ఇట్. సో ఇప్పుడు రన్ చేద్దాం. స్టార్ట్ వర్క్లో ఎక్స్పెక్టింగ్ కీస్ టు బి అసెండింగ్ ఇచ్చాం కదా మనం అసెండింగ్ అని. ఇక్కడ ఇచ్చాం కోర్స్లో అసెండింగ్ అని ఇచ్చాం. చాలా selecting both the first choice and the user and started and of aggregated error. Expecting keys to be ascending current input to aggregator లో ports group value sorted input
కీస్ టు బి అసెండింగ్. కీస్ ఓకే. సో అన్ని కీస్ సార్టెడ్ ఇవ్వాలని పోర్ట్స్. సో లెట్స్ సే ఇక్కడ sending this to the sender. సో ఇక్కడ ఏమవుతుందంటే సో ఇక్కడ అగ్రిగేటర్లో గ్రూప్ బై చేస్తున్నాం కదా. సో గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి చేస్తున్నాం. సో అంటే ఇది డిపార్ట్మెంట్ని మనము సార్ట్ చేసుకోవాలి. మనం ఏది గ్రూప్ బై చేసుకుంటున్నామో సో ఆ కాలమ్ని మనం సార్ట్ చేసుకుంటే సో అప్పుడు ఇక్కడ ప్రాపర్టీస్లో సార్టెడ్ ఇన్పుట్ అని. సార్టెడ్ ఇన్పుట్ అంటే అది మనకి ఏ కాలం అయితే గ్రూప్ బై చేసి ఉంటామో ఆ కాలంని చెక్ చేసుకుంటుంది ఆ కాలం సార్ట్ అయిందా లేదా అని. సో అప్పుడే కదా మనకి ఇక్కడ డిస్కస్ చేసుకున్నలాగా సో బేస్డ్ ఆన్ కాలం ఇట్ విల్ సార్టెడ్ ఇన్పుట్ అంటే ఆ కాలం ని చెక్ చేసుకుంటుంది సార్ట్ అయిందా లేదా అని. సో ఇక్కడ యాపిల్ తీసుకున్నాము. సో యాపిల్ సార్టెడ్ అంటే మనకి ఫస్ట్ అన్ని యాపిల్ వస్తాయి, తర్వాత ఈ కాలం సమ్ ఇక్కడే శాలరీ అనేది ఇక్కడ ఉంది అనుకున్నాం. ఇక్కడ లెట్స్ ఎగ్జాంపుల్లో యాపిల్ కి కాస్ట్ అనేది అగ్రిగేటర్ కాలం పైన సార్ట్ అయిందంటే ఇక్కడ అన్ని యాపిల్ రిలేటెడ్ కాస్ట్ కూడా అక్కడే ఉంటుంది. సో అది ఈజీగా సమ్ చేసి గ్రూప్ బై ఆ కాలం పైన చేస్తుంది. సో అందుకే ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది అప్పుడు. సో మనం గ్రూప్ బై సెలెక్ట్ చేసుకుంది ఏముంది ఇక్కడ కోర్స్ లో డిపార్ట్మెంట్ ఇది ఓకే. సో ఇక్కడ సో గ్రూప్ బై డిపార్ట్మెంట్ తీసుకున్నాం అంటే ఈ డిపార్ట్మెంట్ కాలం అనేది సార్ట్ అయింది అలా. మనం ఇక్కడ డిపార్ట్మెంట్ గ్రూప్ బై తీసుకొని సార్టింగ్ వేరే దానిపైన సార్ట్ చేస్తున్నాం, శాలరీ పైన సార్ట్ చేస్తున్నాం. శాలరీ అవసరం లేదు సార్ట్ చేసింది, ఎందుకంటే మనం సమ్ చేస్తున్నాం శాలరీని సమ్ చేస్తున్నప్పుడు నువ్వు అసెండింగ్ లో ఉన్నా డిసెండింగ్ లో ఉన్నా అది బై డిఫాల్ట్ గా మనకి ఇక్కడ ఉన్న శాలరీని మొత్తం సమ్ చేస్తుంది. సో ఇది అసెండింగ్ ఉన్నా డిసెండింగ్ ఉన్నా ఇది అవసరం లేదు కదా. మనకు కావాల్సింది డిపార్ట్మెంట్, గ్రూప్ బై డిపార్ట్మెంట్ చేస్తున్నామంటే ఇది సార్టింగ్ లో ఉండాలి. సో అందుకే మనకి ఎర్రర్ వస్తుంది అక్కడ. అర్థమైంది కదా. సో 17 రికార్డ్స్ సోర్స్ ఉంటే ఓన్లీ 9 రికార్డ్స్ లోడ్ చేసింది. సో చూద్దాము టార్గెట్ లోకి ఎలా లోడ్ అయిందని. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే సో అకౌంట్స్ కి టోటల్ సమ్ శాలరీ ఎంత ఉంది, 60,000 ఉంది. సో అడ్మిన్ కి 75,000, డెవలప్మెంట్ కి 35,000, డెవలపర్ కి 1 lakh ఉంది, హెచ్ఆర్ లో 25,000. సో హెచ్ఆర్ అనేది డిపార్ట్మెంట్, ఇందులో ఎంతమంది ఉన్నారో సో వాళ్ళ శాలరీ అంతా సమ్ చేస్తే టోటల్ 25,000 ఉంది. సో అది మనం చేసింది ఇప్పుడు. క్లియరా, అర్థమైందా ఇప్పుడు? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సాఫ్ట్వేర్ అండ్ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్.